ప్రముఖ అఘోర కాళీమాత ఉపాసకులు అఘోర కేశవనంద సరస్వతి. మీకు భూమి లోపల ఎక్కడైనా నిధులు ఉన్నట్లు తెలిస్తే వెంటనే సంప్రదించవలసిన నెంబర్ 9963543461. ఇప్పుడు మనం విషయం మాట్లాడుకుందాం. త్రిపుల్ తలాక్ ఇది నిజంగా ఆడవాళ్ళకి ఒక న్యాయమే జరుగుతుందా, అన్యాయం అంటారా? త్రిపుల్ తలాక్ అనేది ఎప్పుడు ఆడవాళ్ళకి అన్యాయం జరగలేదు. ఆడవాళ్ళు ఎవరైతే ఇప్పుడు త్రిపుల్ తలాక్ అని చెప్పేసి ముస్లింలు దీని మీద డిమాండ్ చేశారని చెప్పి త్రిపుల్ తలాక్ని తీసుకుని వచ్చారు. ఓకేనా? అసలు పెళ్ళి అనేది ఒక అగ్రిమెంట్. మీ భాషలో పెళ్ళి అంటే అగ్రిమెంట్. ఓకేనా? ఆ అగ్రిమెంటు మీరు క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే ఖులా కానీ తలాక్ కానీ, తలాక్ అంటే మగవాడికి ఇష్టం లేకుండా ఇవ్వడం, ఖులా అంటే స్త్రీ ఎవరైతే భార్య ఉంటుందో ఆమెకి ఇష్టం లేకపోతే ఖులా ఇచ్చేస్తుంది. ఇది కామన్గా జరగద్ది. ఇస్లామిక్ కంట్రీస్లో ఇష్యూస్ ఏమి ఉండవు, కామన్గా జరిగిపోద్ది. దీన్ని ప్రత్యేకంగా ఒక ఇష్యూ చేసి, ఇందాక చెప్పాను కదా, ఇది కావాలని చెప్పి ముస్లింలు రోడ్ల మీదకి రావాలని చెప్పి చేసినటువంటి ఒక స్ట్రాటజీ అన్నమాట ఇది. త్రిపుల్ తలాక్ ఒకటేమ్మా. ముస్లింలు పెళ్లి విషయంలో కానివ్వండి, విడాకుల విషయంలో కానివ్వండి స్పష్టంగా ఉన్నారు. కొన్ని చోట్ల జరుగుతాయి. అది ఒక ముస్లింలలోనే కాకుండా ఏ మతంలో అయినా ఆ సాంప్రదాయాల్లో వాళ్ళు సాంప్రదాయపరంగా పెళ్లి చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళ హక్కుల్ని ఇవ్వకుండా వాళ్ళలో అన్ని చోట్ల జరగదు. ఇది మీరు అన్నది డైవర్స్ అనేది ప్రతి మతంలోనూ ఉంటుంది, నేను కాదనట్లేదు. కానీ త్రిపుల్ తలాక్ అనేది ఎందుకు ఇంత హైలైట్ అవుతుంది అంటే 3 సార్లు తలాక్ అనడం వల్ల విడిపోతుంది ఒక జంట అని మీరు చెప్తున్నారు. జస్ట్ ఒక అగ్రిమెంట్ అని, అంటే ఇష్టం ఉంటే ఓకే, ఇష్టం లేదు అని అంటే తలాక్ చెప్పేస్తాము. అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ లో ఇందాక నన్ను మర్చిపోయాను మీరు చెప్పడం, మా బానిసలా చూస్తున్నానని చెప్పారే. ఈ అగ్రిమెంట్ ఏమంటే కేవలం నేను భార్య భర్తలుగా ఉండాలా, నీ హక్కులు ఏ ఉన్నాయో అది నేను నీకు ఇవ్వాలా, అంతేగాని ఈ అగ్రిమెంట్ లో భార్య బట్టలు ఉతకడము, భార్య వంట చేసి ఇవ్వాలి, భార్య కాళ్ళు పట్టాలి, భార్య సేవలు చేయాలని ఏం లేదు. చూడండి, ఇక్కడ స్త్రీకి ఏ స్థానంలో పెట్టి ఉందో ఇస్లాం చూడండి. ఇలాంటివన్నీ దాంట్లో ఉండవు, అగ్రిమెంట్లో ఉండవు. అడిషనల్గా భార్య చేస్తుంది, అది చేయాల్సిన అవసరం లేదు, పని మనిషిని పెట్టుకుని చేస్తూ ఉంటుంది అనవచ్చు. కాకపోతే ఇక్కడ స్త్రీకి ఉన్నతమైన స్థానం ఇచ్చి, స్త్రీ అంటే ఆట వస్తువు కాదు అని చెప్పి ఆ రోజే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అయితే తలాక్ అనేది ఎప్పుడు వస్తుందంటే, తలాక్ మీరు చెప్తున్నారు కదా, తీన్ తలాక్ అని చెప్పి చెప్తున్నారు కదా, తలాక్ అనే ప్రస్తావన గురించి అసలు అల్లాహకు ఇష్టం లేదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా ఇష్టం లేనటువంటి అంశం తలాక్. ఈ తలాక్ అనేది ఎప్పుడు వస్తుందంటే, ఏ రోజైతే భార్య భర్తను కోపం వచ్చే విధంగా, భర్త భార్యను చంపేసే విధంగా ఏమన్నా చేసేస్తే ఆ టైంలో ఆయుధం ఎత్తుకోకుండా తలాక్ చెప్పమని చెప్తుంది. ఆ సందర్భం అందరికీ సహజంగా వచ్చేస్తుందా? మీరు చెప్పండి. ప్రతి కుటుంబంలో సహజంగా వచ్చేస్తుందా? ఒక భార్య ఒక భర్తను చంపేసే విధంగా కామన్గా వచ్చేస్తుందా? ఏమన్నా చేయదు కదా. ఒకవేళ అలాంటి పని చేసే భార్య ఎవరన్నా ఉంటే, ఆ భార్యని చంపేస్తే రాజ్యాంగం మిమ్మల్ని చట్టం ఒప్పుకుంటుందా? మీరు ఆలోచించండి. అలాంటప్పుడు తలాక్, అది కూడా ఒక్కసారికి కాదు, దాంట్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కసారి చెప్పి పద్ధతి మార్చుకో, లేదంటే నువ్వు చేసింది తప్పు అని చెప్పి సమయం ఇచ్చి, తర్వాత మళ్ళీ ఒక సమయం ఇచ్చి ఒక ప్రాసెస్ లాగా ఇస్తారన్నమాట. దాన్ని ఏమంటే కొంతమంది నెగిటివ్ ప్రచారం చేసి, మీరే అవగాహన లేకుండా అడిగారు. ఒక్కసారి మీరు కానీ స్టడీ చేసి ఉంటే మీకు తెలిసి ఉంటుంది. ఎన్నోసార్లు మా వాళ్ళు కూడా చెప్పి ఉన్నారు. కాకపోతే
ఇది నార్త్లో ఉండేటటువంటి మత గురువులు తరచూ చెప్తా ఉంటారు. మనకు భాష వల్ల వచ్చే గ్యాప్ కాబట్టి తెలుగులో అనువాదం చేసేవాళ్ళు చాలా తక్కువ కాబట్టి, అది కూడా ఏమంటే ఇలాంటి విషయాలు చెప్పేవాళ్ళు చాలా తక్కువ. అసలు మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఎంతసేపటికి ఛాందాసవాదంనే బోధిస్తూ ఉంటారు. ఛాందాసవాదం బోధించే మత గురువులు అంటే కూడా నాకు చాలా కోపం. ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా మనము యువతని కానివ్వండి, మనం సమాజాన్ని కానివ్వండి ఉద్దేశించి మాట్లాడాలి. లవ్ జిహాద్ మీద శివశక్తి పీఠం అని చెప్పి ఏదో ఉంది, కరుణాకర్ సుగుణ అని, అదేవిధంగా లలిత్ కుమారు, రాధా మనోహర్ దాసు, వీళ్ళు ఏమంటే విపరీతంగా ఫ్రస్ట్రేషన్ చూపిస్తూ రెచ్చిపోతాము. ముస్లింలు 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 అని చెప్పేసి వీళ్ళు వేసే నింద ఏదైతే ఉందో, ఇది నిందానే అనుకుంటున్నాను. ఇది కానీ నిజమైతే, వీళ్ళు చెప్పింది ట్రాప్లో తీసుకొని వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో, ఇలాంటిది ఏమన్నా జరిగితే, ఒక హిందూ ఆడబిడ్డకు అన్యాయం జరిగితే వీళ్ళకన్నా ముందు మేము ఉంటాము. అంటే ఇది కేవలం నిందే అంటారు. ఇది అసలు సమాజం మొత్తానికి ఏమంటాం మా చెప్పేది. ఎవడో ఎదవాడు 420 పని చేస్తే పేరు అబ్దుల్లా ఉన్నంత మాత్రాన వాడు పరిపూర్ణమైన ముస్లిమా? ముస్లింలో ఆచరించని వాడు ముస్లిమా? వాడు ఎవడో ఎదవ పని చేస్తే, ఇస్లాంలో మద్యం సేవించకూడదు, హరాం, అది నిషేధించింది. మద్యం సేవించేవాళ్ళు, వీళ్ళు వచ్చి మత్తు తీసుకునేవాళ్ళు, వీళ్ళు చేసే పనులకి ముస్లింలు అంటే మాకు బాధ ఇదా? మేము ముస్లింలు కాదా? ఇలాంటి అదే చెప్పేది, వీళ్ళు చెప్పేది. ఇలాంటిది సంఘటన ఎక్కడ జరిగినా వీళ్ళకన్నా ముందు మేముంటాము. ఆ పేరుతో చెప్పండి మీరు, ఫలానా వాడు ఫలానా ఈ అన్యాయం చేశారు ఆడ కూతురికి అని చెప్పండి మీరు. వీళ్ళందరికీ చెప్తున్నాను, ముస్లిం సమాజం మొత్తం మీద వీళ్ళు అపవాదం వేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇలాంటి అన్యాయం ఎక్కడ జరిగినా ముస్లింలు కానివ్వండి, మత పెద్దలు కానివ్వండి, ఎవరు దీనికి ప్రోత్సహించరు. దీనికంటూ ప్రోత్సహించే ఒక ఇది లేదు, ఆర్గనైజేషన్ లేదు, ఒక సంఘము లేదు, ఎవరు లేరు దీనికి. ఎవడో చేసేస్తున్నాడు, దాన్ని పట్టుకొని లవ్ జిహాద్, ఫ్రూట్ జిహాద్, లడ్డు జిహాద్ పేర్లు అన్నీ వీళ్ళు తగిలించుకొని పోతా ఉంటే ముస్లింలు 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 ముస్లింలేనా? పేరు పెట్టండి. ఈ దేశంలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయో, ఎన్ని జైళ్ళు ఉన్నాయో, ఎంతమంది నేరాలు చేసేవాళ్ళు ఉన్నారో రికార్డు పరంగా అక్కడికి వెళ్ళి చూడండి. అందరూ ముస్లింలే ఉన్నారా? మీరు చెప్పండి, న్యాయం ఇది అన్యాయం కాదా? ఇప్పుడు మీరు అనేది ఎవరైతే తప్పు చేశాడో వాడి పేరుతో అనండి, కానీ ముస్లిం అని చెప్పి అందరిని అనొద్దు. ఓకే, ఒకవేళ నిజంగా అలాంటి ఒక వ్యక్తి మీ ముస్లిం వ్యక్తి అయితే అతని ఖచ్చితంగా తప్పు ఒప్పుకునేలాగా వాళ్ళని ఖండించే విధంగా మీరు ఉంటారు అంటారు. ఖండిస్తూనే ఉన్నామమ్మా, ఇప్పుడు దాకా ఖండిస్తూనే ఉన్నాం, ఇక మీదట కూడా ఖండిస్తాం. ఓకే, ఎస్, చూస్తున్నారు కదా, మొత్తానికి ముస్లిం తప్పు చేస్తే అది ముస్లిం అయినా నా అనుకున్న వాడైనా తప్పు చేశాడంటే మేము ఖండిస్తాం, కానీ అది ముస్లిం అని చెప్పేసి వాళ్ళని వెనకేసుకురామంటున్నారు. అలాగే ఎవరైతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంతమంది హిందువులు ఖచ్చితంగా మన హిందుత్వం కోసం పోరాటం చేయాలని చెప్పేసి పోరాటం చేస్తున్నారో వాళ్ళకు కూడా ఒక ఛాలెంజ్ ఇస్తున్నారు. ఏంటంటే, ఒకవేళ నిజంగా ముస్లిమే తప్పు చేస్తే మీరు ముస్లిం అని ఎందుకు అంటున్నారు? వాడికి ఒక పేరు ఉంటుంది కదా, వాడి పేరుతో అనండి అని చెప్పేసి ఇక్కడ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఇది ఒక విధంగా ఆలోచించవలసిన విషయమే. ఎందుకంటే తప్పు ఉంటే దాన్ని ఖండిస్తాను అనడము, ఒకవేళ వాడు తప్పు చేశాడంటే తెగ నరకడం అనేది తప్పే కాదు అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్, సచ్ ఎ వాల్యుబుల్ టైం. ప్రముఖ అఘోరా కాళీమాత ఉపాసకులు అఘోరా కేశవానంద సరస్వతి. మీకు భూమి లోపల ఎక్కడైనా నిధులు ఉన్నట్లు తెలిస్తే వెంటనే సంప్రదించవలసిన నెంబర్ 9963543461. స్త్రీ పురుష వశీకరణం, లక్ష్మీ వశీకరణం, ఇంకా స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా వాక్ సిద్ధి, మంత్రసిద్ధి పొందిన ధనప్రాప్తి వశీకరణ స్పెషలిస్ట్ అఘోరా కేశవానంద సరస్వతి గారు. అమ్మవారి పూజలు చేసి 9 రోజుల్లో
అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలరు. మా కాంటాక్ట్ నెంబర్ 9963543461. మీ జాతకంలో ఉన్న గ్రహ పీడలన కష్టాలు పడుతున్నారా? ఏళ్ల తరబడి సంతానం కోసం పరితపిస్తూ ప్రతి నిమిషం నరకం అనుభవిస్తున్నారా? ఎన్ని సంబంధాలు వచ్చినా వివాహం ముడిపడట్లేదా? విద్య, వ్యాపారం, ఉద్యోగంలో వెనుకబడిపోతున్నారా? మీ వ్యాపారం సరిగ్గా నడవట్లేదా? ప్రేమ విఫలం, ఇతరుల సాంగత్యం, ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే మీ అన్ని సమస్యలకు ఫోన్ ద్వారా సంప్రదించి యంత్ర తంత్ర మంత్రాల ద్వారా, నవగ్రహ కాలసర్ప దోష నివారణ ద్వారా, అమ్మవారి పూజలు చేసి 9 రోజుల్లో పరిపూర్ణమైన పరిహారం చేయబడును. మా కాంటాక్ట్ నెంబర్ 9963543461.